వేద పండితుల యొక్క అభిప్రాయం. ఒకటి, అభివృద్ధి అనేది సాతాను నుండి, అపవాది నుండి, దుష్టుడి నుండి అభివృద్ధి వస్తుంది. ఈ అభివృద్ధి ఎట్లా కనిపిస్తుందంటే అంతలోనే, కొన్ని రోజుల్లోనే, కొద్ది కాలంలోనే ఆ వ్యక్తి బాగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాడు. సాతానుడు, దుష్టుడు, అపవాది తీసుకొచ్చే ఆశీర్వాదాలు, ఇక దుష్టుడు తీసుకొచ్చే ఆశీర్వాదాలతో పై స్థాయికి వెళ్ళిపోయి ఒక్కసారి పడిపోతాడండి. దానికి ఉదాహరణ లోతు కుటుంబం. అబ్రహాము కుటుంబంలో నుండి లోతు కుటుంబం వేరు చేయబడి యోర్దాను నది పరివాహ ప్రాంతంలో ఉన్న పచ్చదనాన్ని చూసి మోసపోయి ఆకర్షించబడి ఆ ప్రాంతాన్ని కోరుకుని లోతు కుటుంబం ఆ ప్రాంతానికి వెళ్ళారు. లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు. కానీ అభివృద్ధి అని అనుకున్నారు. కానీ ఈ అభివృద్ధి ఎంతకాలం వరకు ఉందంటే కొద్ది కాలం వరకే దేవుని కోపము, దేవుని ఉగ్రత రగులుకుని అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందండి? కాలి బూడిదైపోయి మసి అయిపోయింది. కానీ ఏదేమైనా అబ్రహామును ప్రార్థనలు బట్టి లోతు కుటుంబం మాత్రమే తప్పించబడింది, కానీ అభివృద్ధి మిగలలేదు, అభివృద్ధి కనబడలేదు, అభివృద్ధి వారికి దయచేయలేదు, అభివృద్ధి వారి కళ్ళేదంటే కనిపించలేదు, సమస్తాన్ని కూడా కోల్పోయారు. కానీ దేవుని వాక్యం ఒక విశ్వాసిగా, ఒక ప్రభు బిడ్డగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయంటే క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడంట, క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడంట. ఈ నెల లేక ఈ సంవత్సరం ఈ ఆగస్టు నెలలో కొద్దిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే నెక్స్ట్ సెప్టెంబర్ మాసంలో కొంచెం దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆ తర్వాత అక్టోబర్ నెల లేక నెక్స్ట్ ఇయర్ క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇది ఎవరి నుండి, ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యుద్ధ నుండి, దేవుని దగ్గర నుండి. సృష్టికర్త అయిన తండ్రి అంటున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుని యుద్ధ నుండి క్రమక్రమమైన అభివృద్ధి మనకు వస్తుందంటండి. ఈ క్రమక్రమమైన అభివృద్ధి మనకు మిగిలిపోతుంది. అప్పట్లోనే, వెంటనే, అంతులోనే వచ్చేటువంటి అధికమైన అభివృద్ధి ఏమైపోతుందంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం వల్లే ఒక రోజున అభివృద్ధిని మనం కోల్పోతాం. ఈ క్రమక్రమమైనటువంటి అభివృద్ధికి అబ్రహాము మనకు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కనిపిస్తాడు. ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నానని చెప్పాడు ఆ రాత్రి ప్రత్యక్షమై. ఇస్సాకును భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ దేశంలోనే, ఈ గెరారు ప్రాంతంలోనే, ఈ ఫిలిష్తీయుల ప్రజల మధ్య నువ్వు కాపురం ఉండు అని దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. అదేమిటంటే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను అని ఒక మాట మాత్రం సెలవిచ్చాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఇస్సాకు ఉన్నాడు. అందరితో పాటు మనలాగా తొలకరి వర్షపు జల్లులు పడుతున్నాయి. ఆ సంవత్సరం విత్తనం వేశాడు, 100 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తద్వారా దేవుడు క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా దేవుడు ఇస్సాకుని అభివృద్ధి చేస్తూ వచ్చాడండి. హల్లెలూయా. ఇస్సాకు ఇక జీవిత చరిత్ర, ఇస్సాకు కుటుంబాన్ని, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనకు అర్థమయ్యేటువంటి ఈ మొదటి మాట ఏమిటంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఈ క్రమక్రమంగా అభివృద్ధి చెందిన ఆశీర్వాదాలు నిలబడిపోతాయి అంటండి. క్రమక్రమంగా అభివృద్ధి చెందిన ఆశీర్వాదాలు నిలిచిపోతాయి అంటండి. క్రమక్రమంగా అభివృద్ధి అనేటువంటిది మన కన్నుల ఎదుటే కనిపిస్తూ ఉంటుందంటండి. ఈ అభివృద్ధిని ఎవరూ దొంగిలించలేదు. కానీ లోతు అభివృద్ధి దేవుని కోపం, దేవుని ఉగ్రత రగులుకుంది. సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా అగ్ని గంధకములతో కాలిపోయింది, బూడిదైపోయింది. కానీ ఆ కుటుంబం మాత్రం అబ్రహాము ప్రార్థనలను బట్టి దేవుడు రక్షించాడు. చివరికి చూడకూడదని చెప్పిన మాట వినలేదు కాబట్టి లోతు భార్య కూడా వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభంగా మార్చబడింది. మిగిలింది 2 కుమార్తెలు, తండ్రి. ఆ తండ్రితో పాపం చేసి శాపగ్రస్తమైన జనాంగంగా మార్చబడ్డారు. కానీ ప్రారంభంలో వారి స్థితి ఎట్లా ఉంది? యోర్దాను నది ప్రక్కన,
యోర్దాను నది చుట్టుప్రక్కల ప్రాంతము పచ్చదనాన్ని చూశాడు లోతు. పచ్చగా కనిపించేటువంటి నేను ఇప్పుడే డెవలప్ అయిపోవాలి, ఈ రోజే నేను అభివృద్ధి చెందాలి, ఈ రోజే మా కుటుంబం అభివృద్ధి చెందాలని మరి ఎంతగానో మరి ఆశపడ్డాడు, తాపత్రయపడ్డాడు, దప్పిక కలిగి ఉన్నాడు. కానీ ఆ ఆశీర్వాదాలు అంతలో కనిపించి అంతలోనే ఆవిరైపోయినాయి. కానీ క్రమక్రమమైనటువంటి అభివృద్ధిని దేవుడు ఇస్తానని ఈ ఆగస్టు నెలలో ఈ రాత్రి లైవ్లో పాల్గొన్న మన ప్రియ సహోదరి సహోదరులతోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న మనందరితోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడయుండి ఈ నెలంతా కూడా క్రమక్రమంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నిన్ను అభివృద్ధి చేస్తాడని చక్కటి శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి మన అభివృద్ధి ఎట్లా ఉండాలంటే క్రమక్రమంగా, ఈ క్రమక్రమమైన అభివృద్ధి దేవుడిస్తాడు. ఒకసారిగా పొందుకునేటువంటి లాటరీ టికెట్ లాంటి అభివృద్ధి అనేది సాతాను నుండి ఉద్భవిస్తుంది, అపవాదు నుండి వస్తుంది. అభివృద్ధి క్రమక్రమమైన అభివృద్ధి. రెండో పాయింట్, ఆదికాండంలోని మనం చూస్తే 28వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను 15వ వాక్యాన్ని చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఒకటి క్రమక్రమమైన అభివృద్ధి, క్రమంగా అభివృద్ధి చెందుట. రెండో పాయింట్ చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉండటం ద్వారా, దేవుడు మనకు తోడై ఉండటం ద్వారా మనకేం కలుగుతుందంటే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఎన్నడనో విడువడు ఎడబాయుడు. రెండో పాయింట్, దేవుడు నిన్ను ఎన్నడనో విడువడు ఎడబాయుడు. ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఎందుకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు, ఆ దేవుడు అన్నిటికి కూడా నిన్ను విడిచిపెట్టలేదు, ఈ రోజున దేవుడు విడిచిపెట్టలేదు, రేపటి దినమందు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి యాకోబు జీవితంలో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబుతో దేవుడు సెలవిస్తున్నాడు, యాకోబు నువ్వు వెళుతున్నటువంటి మార్గములో నేను నీకు తోడయుండి, నీ వెళ్ళే మార్గంలో నీకు తోడయుండి నిన్ను కాపాడుచు అన్నిటికి కూడా నేను నిన్ను విడువను ఎడబాయినని ఒక వాగ్దానం, ఒక మాట మాత్రం సెలవిస్తున్నాడు. మనుషులు మనం అయితే దేవుడు మనకు మేలు చేస్తే దేవుని వెంబడిస్తాం. దేవుని దగ్గర నుండి మనకు మేలు రావటం, మేలు జరగటం ఆలస్యమైన దేవుణ్ణి వదిలిపెడతాం, దేవుణ్ణి విడిచిపెడతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి సొంత రక్షకునిగా, ప్రభువుగా, వ్యక్తిగతంగా అంగీకరించిన తర్వాత ఆయన అన్నిటి కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడింది, ఆయన నిన్ను ఎన్నడను విడువడు ఎడబాయుడు. దేవుడు ఎన్నటికి కూడా మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయుడు. ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదు యాకోబునంటే, యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోతున్నా, తన మేనమామ ఇంటికి వెళ్తున్నా, మేనమామ ఇంటి దగ్గర బెతీయేలు లాబాను ఇంటి దగ్గర 21 సంవత్సరాలు కొలువు చేసిన దేవుని సన్నిధి, ప్రభు ప్రసన్నత, దేవుడు యాకోబుకి తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో పోరాడి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, పోరాడేటువంటి వాంఛ కలిగినటువంటి వ్యక్తిగా యాకోబు జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 21 సంవత్సరాలు తన మామ ఇంటి దగ్గర ఉండి మరలా తిరిగి తండ్రి ఇంటికి చేరేంత వరకు కూడా యాకోబుని ఏ మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. ప్రభు సన్నిధి, ప్రభు ప్రసన్నత యాకోబుతోనే ఉంది. మన ఆయుష్, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఈ లోకంలో మనం ఆత్మీయ యాత్రలో అనేకమైన కష్టాలు, ఆటుపోట్లు, సమస్యలు, శోధనలు వస్తాయి. వీటన్నిటిలో కూడా
దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ సమస్యలన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. కాబట్టి రాత్రికాల సమయంలో భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట ఇస్తున్నాడు, వాగ్దానం. ఒకటి, దేవుడు మనకు తోడై ఉండటం ద్వారా క్రమక్రమంగా అభివృద్ధి చెందుట. రెండో మాట, ఎన్నడను విడువడు ఎడబాయుడు. దేవుడు నిన్ను ఎన్నడను విడువడు ఎడబాయుడు. దేవుడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా ఉండేటువంటి దేవుడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దైవ జనగమా, దేవుడు నీకు తోడై ఉండుటలో వచ్చే మూడవ ఆశీర్వాదాన్ని చూద్దాం. దేవుడు మనకు తోడై ఉండుట ద్వారా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూసినట్లయితే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయుట. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయుట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు అంటాడు. యెహోషువ జీవితం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మన వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉంటాను. మోషేకు తోడై ఉన్నట్లు నీకు నేను తోడై ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు యెహోషువకి తోడై ఉండటం ద్వారా యెహోషువ వర్ధిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట వారందరూ చూస్తూ ఉండగానే దేవుడు అన్నాడు కదా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు యెహోవా దేవుడు యెహోషువతో. ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా వారి కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నాడు. అదే రీతిగా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరచిరి. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, యెహోషువ మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను అన్నా. ఈ తోడై ఉండటం ద్వారా యెహోషువని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆయనను గొప్ప చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోషువ జీవితం అంతయు కూడా మనం గమనించినట్లయితే దేవుడు గొప్పగా దీవించాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దైవ జనగమ, కాబట్టి దేవుడు తోడై ఉండటంలో, దేవుడు మనకు తోడై ఉండటంలో మనకి ఏమొస్తుందంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆగస్టు నెలలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు భయపడవద్దు, నీకు తోడై ఉంటున్నానని చెప్తున్న దేవుడు 4వ పాయింట్లో 4వ మాట మనం చూసినట్లయితే, మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో చూద్దాం. నూతన నిబంధన కాలంలో మొదటి పేతురు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 9వ వాక్యం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 4వ పాయింట్లో చూస్తే ఆశీర్వాదములకు వారసులవుట లేక ఆశీర్వాదములు పొందుకొనుటనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఒక విశ్వాసి కుటుంబానికి ప్రభు తోడుగా ఉన్నప్పుడు మనకేమొస్తాయి అంటే ఆశీర్వాదాలు వస్తాయి అంటండి.
ఆ ఆశీర్వాదాలు ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వాక్యంలో 2వ భాగం ప్రకారం నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 45వ కీర్తన 2వ వాక్యంలో 3వ లైన్లో వ్రాయబడింది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వాక్యంలో రాయబడింది, సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. 115వ కీర్తన 15వ వాక్యంలో రాయబడింది, భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలన మనం ఆశీర్వదింపబడిన వారం. కాబట్టి రాత్రికాల సమయంలో ఆగస్టు నెలకు ఈ మొదటి పరిశుద్ధ ఆదివారం మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నా. నువ్వు భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరా. ఈ మొదటి పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న నీవు, ప్రత్యక్షంగా పాల్గొన్న నీవు, లైవ్ లో పాల్గొన్న నీవు, దేవుడిని నిన్ను దర్శిస్తున్నాడు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. ఈ ఆగస్టు నెలలో దేవుడు నీకు తోడై ఉంటానని ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు మనకి మేలే జరుగుతుంది. క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నడను మనల్ని విడిచిపెట్టడం, వదిలిపెట్టడం, ఎన్నడను ఎడబాయనంటున్నాడు. మూడవది, దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ చూస్తూ ఉండగా, మనుషులందరూ చూస్తూ ఉండగానే ప్రభు మనల్ని బ్లెస్ చేయటం, వర్ధల చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను వర్ధల చేయటం. నాలుగవది, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదములకు వారసుడు అవుతావు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యములోను, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి